హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో చాలా మంది ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ఒక బుక్ లిస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఈ మెయిన్స్ బుక్ లిస్ట్ ఎవరైతే మనకి ప్రీవియస్గా ర్యాంకర్స్ ఉన్నారో అండ్ అలాగే యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ చెప్పిన ఒక మంచి బుక్ లిస్ట్ అండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఏం చదవాలి ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ బుక్ లిస్ట్ అండి. సో గుర్తుపెట్టుకోండి, బుక్ లిస్ట్ చెప్పే ముందు ఈ పీడిఎఫ్ అనేది ఆబ్వియస్లీ మన యాప్లో ఇస్తాము. సో అది పక్కన పెట్టేస్తే ప్రిపరేషన్ అనేది మీరు ఇవాళ నుంచే మొదలు పెట్టుకోండి, లేదంటే మీరు డెఫినెట్లీ సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరు ఎక్కువ సార్లు మనకి టాపిక్ని రివైజ్ చేసి, ఎవరు ముందు సిలబస్ కంప్లీట్ చేసుకొని, ఎవరు ముందు టెస్ట్ సిరీస్లు రాసుకుంటారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు 1:50 తీశారనుకోండి, 45,000 చేంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాస్తారు. వాళ్ళలో నుంచి కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఆ 900 పోస్టులకి మాత్రమే ర్యాంకర్లుగా ఉంటారు. సో 1:100 తీశారనుకోండి, ఒక 90,000 మెంబర్స్ రాస్తారు. వాళ్ళలో నుంచి కూడా ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ముందుగానే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తాయి. లేదా ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరినీ కూడా మెయిన్స్కి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో నుంచి మనకున్న ఆ 900 చేంజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి ఎవరైతే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే రేస్లో ఉంటారండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మొన్న ప్రిలిమ్స్ రాసినప్పుడు నెగిటివ్ అనేది అందరికీ అలవాటు పడకపోవచ్చు, బట్ మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. అందుకని ఇక్కడ నోట్ మరీ పెట్టడం జరిగింది. మెయిన్స్లో కూడా 1/3 నెగిటివ్ ఉంది. అండ్ మెయిన్స్ పేపర్ కూడా మనకి ప్రిలిమ్స్ పేపర్ కన్నా ఒక 5 టఫ్గా వచ్చినా ఆశ్చర్యం లేదు. మిమ్మల్ని భయపెడుతున్నామా అంటే ఎస్ అండి, మళ్ళీ మళ్ళీ భయపడుతున్నాము. ఆల్రెడీ ప్రిలిమ్స్కి కూడా చాలా భయపెట్టాం. పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్లో వస్తుంది 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 అంటే ఎవ్వరు బిలీవ్ చేయలేదు. అండ్ లాస్ట్కి వచ్చింది. కావాలంటే మీరు మన వీడియోలు చూసుకోండి, ప్రతి వీడియోలో చెప్పాం మేము. అండ్ మెయిన్స్కి ఈ వీడియో అండ్ ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాము. మెయిన్స్ పేపర్ కూడా మొన్న ప్రిలిమ్స్ పేపర్కి ఒక 5 టఫ్గానే ఇస్తారు. ఎందుకంటే ఆ తీసిన 1:50 100 లేకపోతే మొత్తం మంది తీసినప్పటికి కూడా వాళ్ళు మెయిన్స్కి ఫిల్టర్ చేయాలి. కాబట్టి మెయిన్స్ నుంచి ర్యాంకర్స్కి ఆబ్వియస్లీ పేపర్ టఫ్గా ఇస్తేనే ఏపీఎస్సి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎస్. సో ఈ బుక్ లిస్ట్ చెప్పే ముందు అందరికీ ఒక సజెషన్ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ బిట్లు వస్తున్నాయి. ఈవెన్ మొన్న ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా వచ్చాయి. సో మీకు ఇప్పుడు మంచి టైం ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మంచి ఫౌండేషన్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక స్టూడెంట్స్ ఉంటారండి, ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అది చాలా సింపుల్ లైనే ఉంటుంది అనమాట, కానీ దానికి అతనికి మీనింగ్ తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒక ఫౌండేషన్ లేదు. అంటే హై లెవెల్ ఆఫ్ బుక్స్ అన్ని చదివేస్తాడు, కానీ ఒక బేసిక్ లైనర్ ఒకటి అడిగారు అనుకోండి, ఆ బేసిక్ లైన్ ఏంటిది అని డౌట్ పడాలి అంటే అది ఎన్సీఆర్టీస్లో కవర్ అవుతుంది. కాబట్టి ఉన్న టైంని ప్రతి సబ్జెక్ట్కి కూడా ఎన్సీఆర్టీస్ మీరు యాడ్ చేసుకుంటూ చదువుకుంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరిలో కల్లా మీకు మంచి మార్క్స్ అనేది 100కి 100% వస్తాయి అన్నమాట. ఓకేనా? సార్, ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో. డైరెక్ట్ ఆఫ్లైన్ బుక్ స్టోర్స్లో ఉంటాయి. అంటే హిమాలయ బుక్ స్టోర్స్ లేదా అశోక్ నగర్ బుక్ స్టోర్స్ లేదా కోటిలో ఎక్కడైనా మీరు కొనుక్కోండి. కొనుక్కొని ప్రిపేర్ అయితే బెటర్. లేదు సార్, మాకు ఇప్పుడు అంత టైం లేదు అనుకునే వాళ్ళకి డైరెక్ట్గా మన విఐపిఐఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళారు అనుకుంటే డెఫినెట్లీ మీకు అక్కడ ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ 6 నుంచి 10 వరకు ఒక మంచి ఫౌండేషన్ కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, అక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఎస్. ఓకే. సో ఇప్పుడు బుక్ లిస్ట్ చూద్దామండి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఫేవరెట్ సైన్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ అనేది చూద్దాం మనము. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన మనకి మార్కెట్లో ప్రజెంట్గా లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ బుక్ ఉందండి. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి మీకు కంప్లీట్గా ఒక పాలిటీ మీద ఒక అవగాహన వస్తుంది. మరి దీంతో పాటుగా మనకి కరెంట్ డేటాని లింక్ చేసుకొని చదవాలి అంటే ఏం చేయాలి అంటే, విజన్ ఐఏఎస్ వాళ్ళది ప్రతి సంవత్సరం కూడా పీటీ 365 రిలీజ్ చేస్తారు. ఈ పీటీ 365లో మీకు ప్రజెంట్ న్యూస్లో ఏమున్నది అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ ఇచ్చే ఒక మంచి మెటీరియల్ అనమాట. ఇది మనకి ఆఫ్లైన్ బుక్ స్టోర్స్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కేవలం 40 రూపాయలకి అవైలబుల్గా ఉందండి. సో ప్రజెంట్ మనకి ఏప్రిల్ 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు ఉంది. ఇప్పుడు 2024లో మనకి ఏమవుతుంది అంటే ఏప్రిల్లో ఇంకొక లేటెస్ట్ అప్డేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. సో అప్డేటెడ్ వన్స్ మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా? అంటే డిసెంబర్ వరకు అంటే నడుస్తుంది, ఏప్రిల్ టు డిసెంబర్. బట్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ టైం ఉంది కాబట్టి జూన్ ఆర్ జూలై ఆ టైంలో అంటున్నారు. కాబట్టి అప్పటి వరకు ఇంకా మీకు అప్డేటెడ్ మెటీరియల్ కావాలి అనుకుంటే లేటెస్ట్గా రిలీజ్ అయ్యే పీటీ 365 మాత్రమే చదవండి. ఓకేనా? వీటితో పాటుగా
ఇది కూడా చదవండి. తర్వాత ఇప్పుడు మనకి బిల్స్ రిలేటెడ్గా మనకి న్యూస్లో అవి ఇవి వస్తుంటాయి కాబట్టి వాటిని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి అంటే పిఆర్ఎస్ ఇండియా వెబ్సైట్లో మీరు అప్డేట్ చేసుకోండి. లేదనుకుంటే ఏదైనా కేసెస్ ఉన్నాయనుకోండి, మనకి ఆ కేసెస్ రిలేటెడ్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే మనకి ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 26th ఎడిషన్ మనకి డిడి బసు అనే ఒక బుక్ ఉంటుందండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇవన్నీ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్ సోర్సెస్ ఎందుకు చెప్తున్నాము అనుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ లెవెల్లో అడుగుతారు కాబట్టి మీరు కూడా ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఆ తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా లక్ష్మీకాంత్ బుక్ చదివి దాంతోపాటు PT365 చదువుకొని ఏదైనా కేసెస్ నాకు అర్థం కావట్లేదు అనుకుంటే దాని గురించి డీటెయిల్గా కావాలనుకుంటే డిడి బస్సుని రిఫర్ చేసుకోండి. అండ్ ఏదైనా బిల్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పిఆర్ఎస్ ఇండియా వెబ్సైట్లో మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఓకే. నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ ఎకానమీ. సో ఎకానమీకి మనకి మార్కెట్లో యూపీఎస్సీ వాళ్ళకే మల్టిపుల్ బుక్స్ ఉన్నాయండి. మనకి ఏది ఒక పర్టికులర్ బుక్ చదివితే సరిపోద్దా అంటే సరిపోదు. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన పాలిటీ బుక్స్ ఇవన్నీ కూడా మంచి రిఫరెన్స్ బుక్స్ అండి మీకు, ఓకేనా. బట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ వాటి నుంచి వస్తున్నాయి. మీరు ఒకవేళ ఎన్సీఆర్టీస్తో పాటుగా ఇందాక చెప్పినట్టుగా 6 to 10 ఎన్సీఆర్టీస్ చదువుకోండి. టైం ఉంటే 11 and 12 ఎన్సీఆర్టీస్ చదువుకోండి. దాని తర్వాత మీరు పాలిటీ బుక్ అండ్ ఇంకేదైనా PT365 ఇలా చదువుకుంటే మనకు అన్ని కాంప్రిహెన్సివ్ కవర్ అవుతూ ఉంటాయి. లేదనుకుంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. లేదు సార్ నాకు ఇప్పుడు అంత టైం లేదు, ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటే మన క్లాసెస్లో అనిరుద్ సార్ క్లాసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి స్టార్ట్ చేసాము. అనిరుద్ సార్ పాలిటీ 7th ఎడిషన్ బుక్తో పాటుగా ఈ PT365 అండ్ కరెంట్ డేటాను అప్డేట్ చేసుకుంటూ క్లాసెస్ చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. లేదా మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవ్వండి. బట్ మేము కూడా క్లాసెస్ ఆల్రెడీ ప్రిలిమ్స్కి స్టార్ట్ చేసి మోర్ దాన్ 177 సెలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రిలిమ్స్లో సొసైటీ, జాగ్రఫీ అండ్ హిస్టరీ ఈ 3 సబ్జెక్ట్స్ తీసుకున్న 90 మార్క్స్లో 72+ క్వశ్చన్స్ మన స్టూడెంట్స్ స్కోర్ చేశారు అంటే ప్రతిదీ కూడా కాంప్రిహెన్సివ్గా కరెంట్ డేటాకి లింక్ చేసుకొని చెప్పాం కాబట్టి కవర్ అయిందండి, ఓకేనా. ఇది మీరేమో గొప్పలు చెప్పుకుంటారు, ప్రమోషన్లు చేసుకుంటున్నారు అంటే ఎస్ అండి, గొప్పలు డెఫినెట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే మేము పడిన కష్టానికి రిజల్ట్ వచ్చింది కాబట్టి. అండ్ మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాం కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి చెప్పుకోవడంలో తప్పే లేదనమాట, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎకానమీకి మనకి రమేష్ సింగ్ బుక్ ఒకటి ఉంటుందండి. ఐదర్ నాకు రమేష్ సింగ్ కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే రమేష్ సింగ్ చూడండి, లేదా వివేక్ సింగ్ కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే వివేక్ సింగ్ బుక్ చదువుకోండి, లేదా మీకు శ్రీరామ్ ఐఎస్ బుక్ కంఫర్టబుల్గా ఉంది అంటే శ్రీరామ్ ఐఎస్ బుక్. ఈ 3 బుక్స్ చదువుకోండి. అంటే మూడిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకోండి. బట్ ఒకటే బుక్లోంచి క్వశ్చన్స్ అన్నీ వస్తాయా అంటే 100% ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ప్రిఫరబుల్ ఇప్పుడు రీసెంట్గా మనకి వివేక్ సింగ్ బుక్ అనేది కొద్దిగా మార్కెట్లో చాలా బాగుంది. అండ్ మన యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ కూడా మేజర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది అనమాట, వివేక్ సింగ్. అయితే మీకు ఇక్కడ ఇంకొక బుక్ ఉందండి, ఓకేనా. ఒకసారి నేను మీకోసం జూమ్ చేస్తాను చూడండి. ఐ థింక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. శంకర్ గణేషన్ బుక్ ఒకటి కనిపిస్తుంది కదండి మనకి ఇక్కడ, ఓకేనా. ఈ శంకర్ గణేషన్ బుక్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కంప్లీట్గా ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఈ బుక్ అనేది చాలా సన్నగా ఉంటుంది, ఓకేనా. చాలా సన్నగా ఉంటుంది. అండ్ ఒక బేసిక్ ఫౌండేషన్ కావాలి ఫస్ట్ నాకు అనుకునే వాళ్ళు మీరు ఈ బుక్ రిఫర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 9, 10, 11, 12 మనకి ఎకానమీ ఎన్సీఆర్టీస్లో 9th నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 9, 10, 11 and 12 ఎకానమీ బుక్స్ చదువుకున్న తర్వాత ఎనీ స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటే ఓకే. ఆ 9, 10, 11, 12 చదివిన తర్వాత కూడా నాకు స్టాండర్డ్ బుక్స్ చదివితే అర్థం కావట్లేదు అనుకుంటే మీకు ఇక్కడ శంకర్ గణేష్ అనే ఈ బుక్, శంకర్ గణేష్ అనే బుక్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్స్కి రండి, ఓకేనా. వీటితో పాటుగా తెలుగు మీడియం వాళ్ళు ఒకవేళ ఏం చేసుకోవాలండి, డైరెక్ట్గా చిరంజీవి సార్ ఎకానమీ బుక్ ఉందండి. ఇది ఇదైతే మార్కెట్లో చాలా మంచి పేరున్న పుస్తకం. బట్ ఒకసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కనుక్కోండి. ఆల్రెడీ మనకి టాపర్స్ చెప్పిన బుక్, బట్ సేఫ్ సైడ్ మీరు కూడా ఒకసారి కనుక్కోండి మీ ఫ్రెండ్స్ని మంచిగా అర్థమవుతుందో లేదో. దాని తర్వాత మీరు చదువుకుంటే బెటర్ అనమాట. వీటితో పాటుగా బడ్జెట్ కంపల్సరీ చదువుకోవాలి, ఎకనామిక్ సర్వే కంపల్సరీ చదువుకోవాలి, అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా కంపల్సరీగా ఏపీ చదువుకుంటేనే మనకి కంప్లీట్గా ఇక్కడ ఇండియన్ ఎకానమీ అనేది కవర్ అవుతుంది. సార్ ఇప్పుడు దీంతో పాటుగా మనకి PT365 ఏదన్నా మనకి మార్కెట్లో అప్డేటెడ్గా వస్తే అది కూడా చదువుకుంటే ఎకానమీకి సంబంధించిన అప్డేటెడ్ నాలెడ్జ్ అంతా మీకు ఉంటుంది. అండ్ 75కి మీరు కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. బికాస్ మీరు చూడండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ టైంలో కష్టపడతాడు. సో ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే రిజల్ట్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీ యొక్క సోర్సెస్ని లిమిట్ చేసుకొని
మల్టిపుల్ రివిజన్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని బుక్స్ చెప్పామండి, ఇన్ని బుక్స్ చదువుకోవాలా, రమేష్ సింగ్ చదవాలా, వివేక్ సింగ్ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక బుక్ తీసుకోండి, దాన్నే మల్టిపుల్ రివిజన్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా వివేక్ సింగ్ బుక్ ఉందనుకోండి, ఇదే బుక్ కొనండి, దీన్నే మల్టిపుల్ రివిజన్లు చేసుకోండి. దీంతో పాటుగా అందరూ కంపల్సరీగా బడ్జెట్ ఎకనామిక్స్ 7 సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చదువుకోవాలి. ఓకేనా? అండ్ బేసిక్స్ ఒకవేళ లేవు అనుకుంటే అగైన్ 9, 10, 11, 12 ఎన్సీఆర్టీస్, రైట్? ఒకవేళ సార్ నాకు అసలు ఎకానమీ ఏం అర్థం కాదు, నాకు స్పూన్ ఫీడింగ్ లాంటిది కావాలి, అట్టిపండుతో కొలిసి పెట్టినట్టు పెడితేనే నాకు అర్థమైంది అనుకుంటే గాయత్రి మేడం 100% మీకు న్యాయం చేయగలరు అనమాట ఎకానమీ సబ్జెక్ట్కి. ఓకేనా? దాంట్లో నో డౌట్ అండి. మన అకాడమీలో గాయత్రి మేడం యూపీఎస్సీకి మల్టిపుల్ బ్యాచెస్ చెప్పి ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీకి కూడా మేడం ఎకానమీ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు. మీరు ఒకసారి డెమో వీడియోస్ చూడండి. ఓకేనా? డెమోస్ అంటే అవి డెమోస్ కాదు, ఇన్ఫాక్ట్ డైరెక్ట్గా మన క్లాసెస్ వీడియోస్ ప్రతిదీ కూడా 3 వీడియోస్ అన్లాక్ చేశాము. మీరు డైరెక్ట్గా విఐపి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీరు క్లాసెస్ చూసిన తర్వాత కంఫర్టబుల్గా ఉంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారండి, బట్ ఓన్లీ అది మనకి ఫస్ట్ సెక్షన్లో మాత్రమే ఉంది. మిగతాదంతా కూడా మనకి ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది ఉంది. కాబట్టి యూపీఎస్సి స్టాండర్డ్ బుక్ మనకి మంచిగా రవి పి అగ్రహారి అనే ఒక పుస్తకం ఉందండి. ఈ బుక్లో కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కవర్ అవుతుంది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే మనకి జనరల్ సైన్స్ ఒకటి ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మాత్రం మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ సైన్స్ కూడా ఉంటుందేమో అని చెప్పేసి జనరల్ సైన్స్ చదువుకుంటారు. జనరల్ సైన్స్ అంటే ఏంటండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ జనరల్ సైన్స్ ఎక్కడ ఇచ్చారు మనకి అంటే తెలంగాణలో మెన్షన్ చేశారు. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. ఇక్కడ ఏమన్నా మెన్షన్ చేశారా జనరల్ సైన్స్ అంటే? మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసినట్లు ఏదన్నా ఒక టాపిక్ ఉంటే అప్పుడే చదువుకోండి. అంతవరకు మీరు జనరల్ సైన్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీరు ప్రిఫర్ చేసుకుంటే మీకు ఇక్కడ వరకు కవర్ అయిపోతుంది. తర్వాత మనకి ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ పార్ట్ ఇచ్చారు కాబట్టి మీకు శంకర్ ఐఏఎస్ అనే ఒక బుక్ ఉంటుందండి, ఎన్విరాన్మెంట్. ఇది 2024 లేటెస్ట్గా 10th ఎడిషన్ ఉంది. ఇంకేదన్నా అప్డేట్ ఎడిషన్ ఉంటే అది తీసుకోండి. లేదనుకుంటే పిఎంఎఫ్ ఐఏఎస్ యొక్క బుక్ ఉంటుందండి, యూపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అయ్యేది. అది తీసుకొని దాంతో పాటుగా పీటీ 365 కంపల్సరీగా కవర్ చేసుకోవాలన్నమాట. సో దట్ మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. అండ్ విజన్ ఐఏఎస్ వాళ్ళు పీటీ 365 కవర్ చేసుకుంటే మనకి అప్డేటెడ్గా ఏముంది అనేది న్యూస్లో వీళ్ళంతా ఈ యొక్క పీటీ 365 ఇస్తారు కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది. మరి తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలి అనుకుంటే తెలుగు మీడియంకి ఒక తెలుగు అకాడమీ బుక్ ఉందండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. మ్యాక్సిమం మీరు గవర్నమెంట్ బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి తెలుగు మీడియం వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళకంటే స్టాండర్డ్ బుక్స్ చాలా మార్కెట్లో ఉన్నాయి. ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంటుంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ కూడా తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలుగు అకాడమీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి అడుగుతున్నారండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి స్టేట్ అనేది 2014లో బైఫర్కేట్ అయింది. దానికన్నా ముందు మన చరిత్ర అనేది అందరికీ కామన్గా ఉంది. ఓకేనా? కాకపోతే ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సంబంధించిన ఎక్కువగా స్పెసిఫిక్గా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే పి రఘునాథరావు అనే ఒక బుక్ ఉందండి మార్కెట్లో. ఇది ఏంటి అంటే ఎక్కువ థియరటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ హార్డ్ వర్క్ ఏం చేయాలి అంటే ఈ రఘునాథరావు ఈ బుక్ ఏదైతే మనకి ఆథర్ రాసిన బుక్ ఉందో దీంట్లో నుంచి గ్రూప్ 2కి మనకి బిట్స్ రూపంలో అడుగుతారు కాబట్టి అది మీరు కన్వర్ట్ చేసుకొని చదువుకుంటే దిస్ విల్ బి సఫిషియంట్. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ జోగినాయుడు గారి బుక్ ఉందండి. ఓకేనా? ఈ జోగినాయుడు గారి బుక్ ఒకవేళ మీకు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే చదువుకోండి. బట్ ఇది కాకుండా ఇంకా సార్ నాకు అసలు ఫౌండేషన్ లాంటిది ఒక ప్రాపర్ ఫౌండేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బిఏ బుక్స్ ఉంటాయండి. ఓకేనా? అంటే తెలుగు అకాడమీ వాళ్ళవి బిఏ పుస్తకాలు ఉంటాయి. దాంట్లో మనకి ఏన్షియంట్ నుంచి మనకి మోడర్న్ వరకు కూడా అంటే 1964 వరకు కూడా మనకి ఇక్కడ అప్డేటెడ్ నాలెడ్జ్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మెన్షన్ చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్పెసిఫిక్గా అడిగిన టాపిక్స్ అన్ని కూడా డీటెయిల్గా కవర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు హిస్టరీ అంటే మనకి తప్పదండి, ఒక సింగిల్ సోర్స్ అనేది సఫిషియెంట్ కాదు. నాకు ఇంకా ఒక మంచి ఫౌండేషన్ కావాలి అనుకుంటే ఇప్పుడు 6 to 10 ఎన్సీఆర్టీస్ కూడా చదువుకోవచ్చండి. మీరు ఇక్కడ చదువుకున్న తర్వాత ఈ బుక్స్కి వెళ్ళొచ్చు అనమాట. బట్ టైం అయితే డెఫినెట్గా వేస్ట్ చేయకండి. ఇది మీ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవేళ సార్ నాకు ఇవన్నీ నోట్బుక్స్లో నుంచి కాంప్రిహెన్సివ్గా క్లాసెస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేలా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ
శ్రీకాంత్ సార్ క్లాసెస్ 100కి 100% మీకు హెల్ప్ అవుతాయి. కావాలంటే మీరు ఒకసారి క్లాసెస్కి వచ్చి విని చూడండి. ప్రిలిమ్స్ క్లాసెస్లో కూడా శ్రీకాంత్ సార్ క్లాసెస్ నుంచి 25+ క్వశ్చన్స్ వచ్చాయండి మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. మెయిన్స్ కూడా సార్ కాంప్రిహెన్సివ్గా ప్రతి ఒక్క బుక్ని డీటెయిల్డ్గా చదివి సార్ ఒక ఓన్ నోట్స్ అనేది తయారు చేశారు. ఆ ఓన్ నోట్స్ అనేది మీకు ఇస్తారు. మ్యాక్సిమం క్వశ్చన్స్ సార్ క్లాసెస్ నుంచి వస్తాయి. ఇది 100% అండి. ఈ వీడియో మీరు ప్రూఫ్గా పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఒకవేళ సార్ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు ఒక మంచి మన విఐపి టీం నుంచి ఎవరైనా సజెస్ట్ చేస్తారా అంటే మన యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంకటేష్ సార్ అండి. 100కి 100% మీకు సార్ న్యాయం చేస్తారు. ఎందుకు అంటే సొసైటీలో మొన్న సార్ చెప్పిన క్లాసెస్ నుంచి 20+ క్వశ్చన్స్ వచ్చాయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అది మన విఐపి ఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా విత్ ప్రూఫ్స్ పెట్టాం. మన వీడియో క్లాసెస్ చూడండి. ఏ అకాడమీ నుంచి కూడా మనకి చాలా మంది ఆథర్స్ కొత్త కొత్త బుక్స్ రాశారండి. అవి దేనికి పనికిరాదు, ఉల్లిపాయలు వేసుకోవడం తప్పించి. ఆ బుక్స్ కానివ్వండి, వేరే అకాడమీ క్లాసెస్ మీరు అందరూ మీ ఫ్రెండ్స్ని డైరెక్ట్గా అడగండి. బట్ మన అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా సొసైటీలో 15+ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోగలిగారు అనుకుంటే ఈ ఉన్న 20+ క్వశ్చన్స్లో అంటే మన సార్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ రాశారు కాబట్టి వర్కౌట్ అయిందనమాట, ఓకేనా. ఎస్, నెక్స్ట్ చూడండి. మన విఐపి ఐఎస్ అకాడమీ నుంచి మనకి 1 మార్చికి ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశామండి. కంప్లీట్ కోచింగ్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబోతున్నాము. లాస్ట్ టైం కూడా మనం 30 టెస్ట్లు ఇచ్చాము. ఈసారి కూడా 30 టెస్ట్లు ఇస్తున్నాం మన స్టూడెంట్స్కి. క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో. అండ్ క్లాసెస్ అంతా కూడా మన యూపీఎస్సీ ఫ్యాకల్టీసే చెప్తారండి. యూపీఎస్సీ స్టాండర్డ్ క్లాసెస్ లెవెల్లోనే చెప్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఒకవేళ అడ్మిషన్ కావాలి అనుకుంటే 8985237565 నెంబర్ లేదా 75695565 నెంబర్స్ కాల్ చేయండి. డైలీ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళకి మన విఐపి యాప్లో రికార్డింగ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాము. ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాము. మీరు ఎనీ టైం డౌట్ అడగచ్చు. టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. కోర్స్ ప్రైస్ వచ్చేసి 9999. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే మనల్ని కాంటాక్ట్ అవుతారో మీ అందరికీ కూడా 20% అనేది ఆఫ్ ఇస్తున్నామండి. అంటే డైరెక్ట్గా 2000 రెడ్యూస్ చేస్తున్నాము. మన క్లాస్ టైమింగ్స్ చూసుకోండి. మార్నింగ్ 6 AM to 8:30 మధ్యలో మనకి ఎకానమీ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ 8:30 ఆర్ 9 to 10:30 టైంలో మనకి ఇక్కడ పాలిటీ ఉంటుంది. 2 to 4 హిస్టరీ ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4:30 to 6:30 ఉంటుంది. ఇక్కడ మన స్టూడెంట్ టెస్టిమోనియల్స్ కూడా చూసుకోవచ్చండి. గోవిందరాజు గారికి మొన్న మన ప్రిలిమ్స్ క్లాసెస్ విన్న తర్వాత 79.67 వచ్చినాయి. తర్వాత పావని గారికి 73 వచ్చినాయి. దుర్గా భవాని గారికి 73 వచ్చినాయి. సంధ్య గారికి 70 వచ్చినాయి. అండ్ ఐటీ జాబ్ చేసుకుంటూ సునంద్ ప్రిపేర్ అయితే 65+ మార్క్స్ వస్తున్నాయి. ఇలా 177+ సెలక్షన్స్ మన అకాడమీ నుంచి ఉన్నాయండి. అండ్ 72 క్వశ్చన్స్ డైరెక్ట్గా మన అకాడమీ నుంచి వచ్చినాయి. ఓన్లీ ఫ్రమ్ 3 సబ్జెక్ట్స్: హిస్టరీ, సొసైటీ అండ్ జియోగ్రఫీ. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీస్ ఎక్స్క్లూడ్ చేస్తేనే, ఓకేనా, అవి కూడా ఇంక్లూడ్ చేస్తే మోర్ దాన్ 95 క్వశ్చన్స్ అనేది వెళ్తాయి అనమాట, ఓకేనా. ఎస్, సో ఈ పీడిఎఫ్ కూడా నేను మన అకాడమీ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ దాని మీద క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్స్ బుక్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుందండి. బట్ ఇక్కడ చూడండి, పేపర్ 1 ఆల్రెడీ మనకి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. నేను పేపర్ 2 కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో పేపర్ 1లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ మనకి 1 and 2 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాము. అండ్ నేనే ఇప్పుడు మీ ముందే 3rd క్లాస్ కూడా ఫ్రీ చేస్తున్నాను. సో మీరు 3 పాలిటీ క్లాసెస్ ఫ్రీగా చూడండి. అండ్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇవాళ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ వీడియో నేను మీ ముందే అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేస్తే దాని అర్థం ఏంటంటే మీరు ఫ్రీగా చూడొచ్చు అనమాట. తర్వాత పేపర్ 2లో కూడా మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి 2 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాము మొన్నటి వరకు. మీకోసం 3 క్లాసెస్ ఫ్రీగా చేస్తున్నాము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇవాళ క్లాస్ అప్డేట్ అవుతుందండి, ప్రాసెసింగ్లో ఉంది. అది అవ్వగానే మీరు అది కూడా వినండి. విని నేను చెప్తున్నానండి, ఓపెన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మన టీం పెట్టే ఎఫర్ట్స్ 100% ఏవైతే ఉన్నాయో మీ వైపు నుంచి కూడా సేమ్ ఎఫర్ట్స్ పెట్టినట్లయితే డెఫినెట్లీ మీరు ఒక గ్రూప్ 2 ర్యాంకర్ అవుతారు. నా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి లేదా వీడియో సేవ్ చేసుకోండి. మన అకాడమీ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ రాబోతున్నారు. బికాస్ వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ టీమ్. ఒకసారి మీరు వచ్చి చూడండి. లేదా డైరెక్ట్గా మీరు ఎవరితో మాట్లాడుతానన్నా మేము మాట్లాడించడంలో మాకు అభ్యంతరం లేదు. లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు జాయిన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని అడగండి. అడిగిన తర్వాతే జాయిన్ అవ్వండి. బట్ మీ నుంచి 100% ఎఫర్ట్స్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.